హాయ్ హ్యాపీగా ఉండాలి. సో మేమైతే సాటర్డే రోజు ఎల్లమ్మ తల్లికి ఉప్పలమ్మ తల్లికి ఇంట్లో చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే సండే అయితే పాప బర్త్డే ఉండే. సో అదే రోజు ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తుంది వచ్చేసి అత్తయ్య వాళ్ళు అండ్ మరిది వాళ్ళు అనమాట. సో కర్రీ అయితే చాలా బాగా చేస్తారు. ఎప్పుడో ఒకసారి అలా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ తిన్న ఆ టేస్టే వేరే అనిపిస్తుంది. చాలా బాగా చేస్తారు కర్రీ ఏదైనా సరే. అండ్ ఇక్కడ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. మటన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అందులో ఒక కొబ్బరి ముక్క వేస్తే చాలా మెత్తగా కర్రీ అవుతుందని చెప్పేసి అంటున్నారనమాట. సో నేనైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాను ఇక్కడ. ఎంతలా తిన్నామంటే ఇంట్లో వేరే కర్రీనే లేదు. మటన్ 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 తిని తిని బోర్ కొట్టేసింది. 1 వీక్ అంతా కూడా ఇంకా మటన్తోనే తిన్నట్టు అనిపించింది. ఇంకా 10 డేస్ దాకా అసలు చికెన్ మటన్ ఏం ముట్టుకోకూడదు అన్నట్టు అనిపించేసింది. అంతలా తిన్నాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి అంత తిన్నాను. ఈ వీడియో క్రెడిట్ వచ్చేసి కర్రీ చేస్తున్న వాళ్ళకి ఇచ్చేద్దాము. ఇంకా మటన్ కర్రీనే కాకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు తినడం కోసం ఓన్లీ పసుపు అండ్ ఉప్పు వేసి చేస్తారు కదా. సో అలా కూడా చేసి పిల్లలకు కూడా తినిపించాము. టేస్ట్ కూడా చాలా బాగుండే. అండ్ ఇక్కడైతే వాళ్ళు కుకింగ్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీయలేను అని చెప్పేసి మా హస్బెండే నాకు వీడియో క్యాప్చర్ చేసి ఇచ్చారనమాట, అప్లోడ్ చేసుకోమని చెప్పేసి. అండ్ కుకింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు వీడియో తీసుకోవడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాంటి మరిన్ని మినీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, కానీ అయిపోయింది గాయ్స్, ఏం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.